లక్ష్మి గారు నమస్తే అండి. నా పేరు శ్రీవాణి. సో ఇక్కడ పక్కనే డాక్టర్ గారు ఉన్నారు, కళ్యాణ్ చక్రవర్తి గారు. ఇక్కడ అడ్వకేట్ మేడం ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. రమ్య గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే అమ్మ చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు మీరు? 2021లో లాక్డౌన్ టైంలో మ్యారేజ్ అయింది మేడం. అమ్మా తెలిసిన వాళ్ళు సంబంధం తీసుకొచ్చారండి. యాక్చువల్గా నాకు పుట్టుక నుంచి నాకు చూపు తక్కువ ఉంది. కాకపోతే నేను ఆ గ్రూప్స్లో కానీ ఎక్కడ ఇన్వాల్వ్ లేనండి. నేను ఇండిపెండెంట్గానే చదువుకున్నాను మేడం. చదువుకున్నాను. తర్వాత నాకు ఆ 2021లో నాకు కొంతమంది వేరే ఇటువంటి సమస్య ఉన్న వాళ్ళు కొంతమంది పరిచయం అయ్యారు మేడం లాక్డౌన్ టైంలో. అంటే ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయడం కానీ అట్లాంటివి యాక్టివిటీస్ కొన్ని పెట్టుకున్నాం అనమాట. దాని ద్వారా పరిచయం అయ్యారు. ఒకసారి పరిచయం అయ్యారు. వాళ్ళు ఇట్లా మ్యారేజ్ కాలేదు అంటే మేము సంబంధాలు కూడా చూస్తామమ్మా, సొసైటీలో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి, ఒక ప్రాబ్లం ఉన్న పర్సన్కి నార్మల్ పర్సన్ని ఇచ్చి చేయడానికి మేము ఇట్లా సంబంధాలు కూడా చూస్తాము అని చెప్తే నేను ఓకే అని ఇంట్రెస్ట్ ఉందని ప్రొఫైల్ ఇచ్చానండి. అట్లా వాళ్ళ ద్వారా నాకు ఒక మ్యాచ్ వచ్చింది మేడం. 2021 ఏప్రిల్లో నాకు మ్యాచ్ వచ్చింది. అంతా ఒక 20 డేస్లోనే ఓకే అయిపోయింది మేడం. యాక్చువల్లీ తనతో మాట్లాడిన వెంటనే నాకు ఒక 4-5 డేస్కి నాకు పర్సనల్గా కోవిడ్ డయాగ్నోజ్ అయింది. నాకు పర్సనల్గా కోవిడ్ డయాగ్నోజ్ అయింది. తర్వాత మా మదర్ ఫాదర్ కూడా కోవిడ్ డయాగ్నోజ్ అయింది. మా మదర్ హాస్పిటలైజ్డ్ ఉండే మేడం. అమ్మ లక్ష్మి గారు, ఇప్పుడు మీ పక్కన కూర్చున్న ఆవిడ ఎవరమ్మా? మా మదర్ అండి. మీ మదర్. ఓకే. ఎంతమంది అమ్మా మీరు? పిల్లలు ఎంతమంది? ఇద్దరం సార్. నువ్వు? అక్క. నాన్నగారమ్మా? నాన్నగారు ప్రైవేట్లో చేశారు సార్. ప్రస్తుతంకి మాకు ఉద్యోగాలు వచ్చిన దగ్గర నుంచి మేము వద్దని చెప్పేసి మేమే ఒక 5 years నుంచి ఇంకా కోవిడ్ తర్వాత ఎక్కడికి బయటికి వెళ్ళనియడం లేదు సార్. సో మీరు జాబ్ చేసి మీరు వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్నారు అమ్మకి? అక్క విజన్ ఎలా ఉందమ్మా? తనకు కూడా ప్రాబ్లం ఉంది. తనకు కూడా బ్లైండ్ ఉంది. అంటే చిన్నప్పటి నుంచి బై బర్త్. ఇద్దరు బై బర్త్. అంటే కొద్ది కనిపిస్తుంది, అక్కకి కనిపించదా? అంటే మాకు రాను సైడ్ డిక్రీజ్ అవుతుంది సార్. ఇప్పుడు నీకు ఎంత ఉందమ్మా? ఎంత పర్సెంటేజ్ ఉంది మీ బ్లైండ్? నా పక్కన అంటే ఐ కెన్ ఇమాజిన్ ఒక మనిషి ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఫేస్ కానీ అదన్నీ ఏం క్లారిటీ ఉండదు. ఏమన్నారమ్మా? అది కార్నియల్ బ్లైండ్నెస్ అన్నారా, రెటినల్ బ్లైండ్? పేరెంట్స్ మెనరికం వల్ల. మెనరికంలో వచ్చింది. ప్రోగ్రెసివ్ అన్నారమ్మా? నాకు సారీ సార్, నాకు అంటే ఇంకా అలా పెరుగుతూనే ఉంటుందా? వయసుతో పాటు పెరుగుతూ ఉంటుందా? అది యాక్చువల్లీ డాక్టర్స్ అయితే ఏం తగ్గదు అని చెప్పారండి మేము చిన్నప్పుడు. బట్ పెరుగుతున్న కొద్దీ నేను నోటీస్ చేస్తున్నానండి, నాకు విజన్ తగ్గుతుంది. సెల్ఫ్ గా ఐ కెన్ నోటీస్ మై సెల్ఫ్ అనమాట. విజన్ తగ్గుతూ వస్తుంది. సిస్టర్ కి ఎంత బ్యాడ్ ఉందమ్మా? తనకి నాకన్నా ఇంకా అసలేం కనిపించదు. ఎంత వయసు గ్యాప్ ఉంది మీ ఇద్దరి మధ్యన? జస్ట్ 1.5 years. ఫాలో అప్ ఎక్కడ విజన్ కి మీరు? అంటే చిన్నప్పుడంతా ఎల్వి ప్రసాద్ లో అయిందండి. ప్రస్తుతానికైతే ఇప్పుడు ప్రైవేట్ గానే రెగ్యులర్ చెకప్స్ వెళ్తాను. ఓకే. నాన్నగారు ఇప్పుడు మీతో అయితే లేరు? అంటే ఇక్కడికి ప్రోగ్రామ్ కి రాలేదు. ఇక్కడికి రాలేదు. కలిసే ఉంటారు సార్. పేరెంట్స్ కలిసే. సో నువ్వు కష్టపడుతున్నావమ్మా? నువ్వు వర్క్ చేస్తా? నేను వర్క్ చేస్తాను. ఏం వర్క్ చేస్తారమ్మా మీరు? గవర్నమెంట్ జాబ్ చేస్తాను. గవర్నమెంట్. ఓకే. మీరు రివీల్ చేయాలనుకోవట్లేదు, నో ప్రాబ్లం. గవర్నమెంట్ జాబ్ చేస్తాను. అవును సార్. ఎంత సాలరీ వస్తుందమ్మా మీకు? నాకు 50+ వస్తుంది. మీ సిస్టర్ కి? తనకి ఇంచుమించు జాబ్స్ కూడా ఇద్దరికి ఒకే టైంలో వచ్చాయి. ఈ వచ్చినటువంటి వ్యక్తి 20 days లో పరిచయం చేశారు కదమ్మా, ఈ గ్రూప్, సో కాల్డ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో అతని గురించి మీరేమి మీ ప్రైవేట్ గా మీరు ఎవరికి వాకప్ చేయలేదా? వారం రోజుల్లోనే పెళ్లి అయింది అంటున్నారు కదా? వారం రోజు కాదు సార్, 1 month లో అయింది. ఆ గ్రూప్ ఆ సార్ అయితే నాకు అంతకుముందు ఒక 6-8 months నుంచి తెలుసు సార్. ఏ సార్? అంటే సో కాల్డ్ ఎవరైతే సంబంధం తీసుకొచ్చారో ఆయన అయితే మీడియేటర్. ఓకే. తెలుసు సార్. తెలిసిన తర్వాత నాకు ఈ మ్యాచ్ వచ్చింది సార్. వచ్చిన తర్వాత ఇంకేంటంటే ఈ అబ్బాయి నాకు ఫోన్లు అంటే కోవిడ్ టైంలో ఎట్లా అయిపోయిందంటే మేడం, నేను సడన్గా సిక్ అయిపోయాను. ఇంట్లో పేరెంట్స్ చాలా అది దట్ వాజ్ డిఫరెంట్ టైం కదా. చాలా రోజు కాల్ చేయడము, ఫాలో అప్ చేయడం, ఏం కాదు నాన్న, ఇంకా జస్ట్ ఒక 2 daysలో నేను ఫోన్ చేసి మీకు ధైర్యం చెప్పారు. అంత నేనున్నాను కదా, ఏదన్నా ఉన్నా కూడా నేను చూసుకుంటాను, నువ్వు వర్రీ అవ్వద్దు, అట్లా నాకు ఒకలాంటి సపోర్ట్ అనేది అనిపించింది మేడం. He does not have any deficiencies అమ్మా? No sir. Nothing. No sir, he's perfectly all right sir. Okay. అతని సంబంధాలు తీసుకొచ్చాడా, అతనే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడా? లేదు సార్. అతని సంబంధం అంటే ఎవరైతే సంబంధం తీసుకొచ్చాడో ఆ సార్ కి ఈ అబ్బాయి కూడా అప్రోచ్ అయ్యాడండి. ఓకే. ఇట్లా నేను అతనికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏమీ లేవా?
మీ హస్బెండ్ ఏం లేదు సార్, హీస్ నార్మల్ అండి. ఎందుకు ఇలా డిజేబుల్డ్ పర్సన్ చేసుకోవాలని ఎందుకు అనుకున్నాడట? అడిగానండి, అడిగితే లేదు నాకు అసలు నేను కొన్ని రీజన్స్ వల్ల నేను మ్యారేజ్ వద్దనుకున్నాను, నాకు బేసికల్ గా నాకు పాలిటిక్స్ సైడ్ అట్లా ఇంట్రెస్ట్ ఉంది, నేను మ్యారేజ్ వద్దనుకొని కొంచెం సోషల్ వర్క్ అది అనుకున్నాను, కానీ నేను వరుసగా ఫెయిల్యూర్ అవుతూ వస్తున్నాను. సో మా అమ్మ ఏమో పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ ఇట్లా ఉంటది అని చెప్తుంది, ఇంకా అమ్మ కోసమైనా సరే పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నేను జస్ట్ చూస్తుంటే నాకు మీరు చూడగానే మీరు నచ్చారు. సో మా అత్తగారిది బేసికల్ గా చాలా హెల్పింగ్ నేచర్ అండి. నాకు ఇప్పుడు ప్రెసెంట్ కూడా మా అమ్మ తర్వాత అమ్మలాగా మాట్లాడుతాను. మీ అత్తగారు మంచిగా చూసుకుంటారు మేడం, బాగా చూసుకుంటారు. మంచిగా చూసుకుంటారు. బయట ఉంటది, ఇక్కడ ఉండదు. వేరే కంట్రీలో ఉంటుందా? తను ఏంటంటే వాళ్ళది కడప సైడ్ మేడం. సో అక్కడ చిన్నప్పటి నుంచి పరిస్థితులు అక్కడ బాగాలేవు కాబట్టి తను ఒక 20 years నుంచి అరబ్ కంట్రీలో వెళ్ళి తను అక్కడ వర్క్ చేసుకుంటూ తను గెట్ ఆన్ చేస్తారు. మీ ఆయన ఏం పని చేస్తారమ్మా? తనైతే కొద్ది రోజులు చేస్తారు, మానేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీస్ ఐడియల్ మేడం. ఐడిల్ అది మీకు తెలుసమ్మా మ్యారేజ్ ముందు దట్ ఈస్ ఐడిల్ అని? అంటే అప్పుడు వరకు PVR లో బెంగళూరులో చేస్తున్నాను అని చెప్పారు. రైట్ రైట్. ఈ లాక్డౌన్ టైంలోనే నేను మానేసాను, ఇంకెటు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం కదా, పెళ్ళైన తర్వాత నేను ఇక్కడ చూసుకుంటాను అని చెప్పేసి అన్నారు సార్. మీ ఏజ్ ఎంతమ్మా? ప్రెసెంట్ నా ఏజ్ 34. అతనికి 36. రైట్. ఓకే. ఓన్లీ వన్ చైల్డ్, అతను ఒకడే? లేదు సార్, ఇద్దరు బ్రదర్స్ అండి. ఓకే. ఇద్దరు బ్రదర్స్. మీ సిస్టర్ కూడా మ్యారేజ్ అయిందమ్మా? మ్యారేజ్ అయింది. వాళ్ళు బాగానే ఉన్నారా? వాళ్ళు బాగున్నారు మా. ఓకే. ఇతనితో ప్రాబ్లం ఏంటి? మీ ఇద్దరే ఉంటారు మీ ఇంట్లో. సిస్టర్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తికి విజన్ ఎలా ఉందమ్మా? ఈజ్ అతనికి ఆల్సో పర్ఫెక్ట్. ఈస్ పర్ఫెక్ట్. ఆల్సో పర్ఫెక్ట్ సార్. ఈమెది అయినాకనే ఆమెదండి, ఈమె చిన్న ఆమె. వాళ్ళిద్దరు బాగున్నారు లైఫ్. ఈమెది ఇట్లా అయిందని ఆమె చేసుకున్నది. ఇద్దరు బట్ రిలేషన్స్ లో వచ్చింది సార్, ఇంకా తనకి మంచి మ్యాచ్ వచ్చింది, చేసుకుంది సార్. మ్యారేజ్ అయిన ఎంత కాలం బాగున్నారండి మీరు? జస్ట్ ఒక 1-2 months మేడం అంతే. అసలు ఏమైందమ్మా చెప్పం? పెళ్లి బాగా జరిగింది, అందరూ వచ్చారా? పెళ్లికి కూడా అయితే కరోనా టైమా? కరోనా టైం సార్, ఎవ్వరూ రాలేదు సార్ అక్కడ. యాక్చువల్లీ సార్ నేను ఇక్కడ ఓపెన్ గా మా మిస్టేక్ కూడా చెప్పేయాలనుకుంటున్నాను. చెప్పండి. ఎందుకనంటే వాళ్ళు ఎవరు పెళ్లి చూసాం సార్, ఫోన్లలోనే మాట్లాడుకున్నాం అంతా. మా అత్తగారు ఫస్ట్ రావాలనుకున్నారండి, కువైట్ లో ఉన్నారు, రావాలనుకున్నారు. కానీ లాక్డౌన్స్ వల్ల ఇప్పుడు ఫ్లైట్స్ అది ఇబ్బంది, ఆబ్వియస్లీ నేను రాలేను అనేసి అన్నారు. సరే అండి, ఇక్కడ మీ వాళ్ళు ఎవరు ఉంటారు అంటే ఆ టైంకి వస్తారు, వాళ్ళ అమ్మమ్మ గారు ఇక్కడే ఉంటారు, వస్తారు అని చెప్పేసి అన్నారు. ఈ అబ్బాయి ముందు వస్తాడు, తర్వాత వాళ్ళ టైంకి వస్తారు అని చెప్పేసి అన్నారండి. సర్లే అనేసి అని అనుకున్నాం మేడం. తీరా పెళ్లి బట్టలు షాపింగ్ అంతా అయ్యింది, ఆ ముహూర్తం వచ్చింది. ఫస్ట్ ఒక డేట్ అన్నారండి 19th అని. అది నేను ఓకే అని ఫిక్స్ అయిపోయాము. మళ్ళీ తర్వాత కాదు 26th అన్నారు. ఓకే సరేలే, కోవిడే కాబట్టి పెద్దగా హడావిడి ఏం లేదు. ఆర్య సమాజ్ లో జరిగిందండి 2021 అమ్మా. 2021 మేలో ఆర్య సమాజ్ లో జరిగిందండి మాకు పెళ్లి. కట్నం ఏమన్నా ఇచ్చారమ్మా? ఏమి ఇవ్వలేదు సార్. నేను చెప్పానండి, అప్పటికి నాకు ఒక 5 lakhs ఖర్చు అయిందండి. నేను అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ నా పిల్లల అదృష్టం వల్ల బయట వచ్చినాను. ఎవరెవరు వచ్చారమ్మా పెళ్లికి? వాళ్ళ బ్రదర్ వచ్చాడా? ఎవ్వరు బ్రదర్ కూడా? బ్రదర్ ఎక్కడున్నాడు? రాలేదండి. ఆయన కూడా కువైట్ లో ఉండే. ఆయన కూడా కువైట్ లో ఉండే. మా తోటి కూడలేమో సెకండ్. ఏమి నమ్మి మీరు అతన్ని పెళ్లి చేసుకున్నారు? వాళ్ళ మదర్ లేరు, బ్రదర్ రాడు, ఫాదర్ లేరు, ఆయన జాబ్ కూడా చేయట్లేదు అన్నారు. మీడియేటర్ చెప్తే నమ్మి చేసేసుకున్నారా? ఆ అమ్మాయి జాబ్ చూస్ చేసుకుంటున్నాడా, ఏం చూస్ చేసుకుంటున్నాడా అని ఆలోచించాలి కదా. కాదు, ఆర్య సమాజంలో జరిగిన పెళ్లికి వాళ్ళ తరపున ఎవరన్నా ఒక్కలన్నా వచ్చారా? ఎవరు రాలేదు. మధ్యవర్తులు ఉన్నారు, వాళ్ళు ఎవరు సంబంధం తెచ్చిన వాళ్ళు ఉన్నారు. మేము నిలబడి చేస్తామన్నారు, అంతే సార్. వాళ్ళు చేసి. మీరైనా ఆలోచించాలి కదా. ఒక ఆడపిల్ల అదృష్టం బాగుండి గవర్నమెంట్ ఫెసిలిటీస్ వల్ల, పథకాల వల్ల తనకు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది, తానే నలుగురిని పోషించే పొజిషన్లో ఉంది. చూసుకుంటే జాగ్రత్తగా చూసుకోవాలా, లేదా మంచి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అదంతా చూసి పెళ్లి చేసుకోవాలి. మీరు చెప్తున్న అత్తగారు ఈ రోజున ఎక్కడ సీన్లోనే లేదు, ఊర్లో ఉంది కాబట్టి వాళ్ళ అబ్బాయి కోట్లు చుట్టూ తిరగడం ఎందుకు, లేకపోతే అబ్బాయి జీవితం నాశనం అవడం ఎందుకు, సర్దుకోమ్మా అని కోడలకి సపోర్ట్ చేస్తుంది. ఆవిడ ప్రాక్టికల్గా ఉండి ఈ అమ్మాయికి హెల్ప్ చేసింది లేదు, ఆవిడేం చేసింది లేదు. ఇక్కడ అర్థమవుతుంది, మోరల్గా చెప్తుంది. ఎందుకంటే తనకు సంబంధం లేని టాపిక్, పెళ్లికి రాలా, విషయంలో కల్పించుకోవాలా, ఎక్కడా లేదు ఆవిడ. మీ అమ్మాయి జాగ్రత్త మీరైతే చూసుకోవాలి కదమ్మా. బంగారం లాంటి పిల్ల, ఆ పిల్ల ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది అంటే వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ వ్యవహారం ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని కూడా చూడలా. మధ్యనున్న వాళ్ళు చేతులు కాలిపోయినాయి. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి డిజేబుల్డ్ కాదు, డిజేబుల్డ్ అనే పదం వాడకూడదు, ఫిజికల్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఎవరో ఒకరు లేరు అనేటటువంటి సరే ఆ అమ్మాయికి తెలియదు. మీరున్నారు కదా,
మీరెందుకు చూడలేదు? అది నా డౌట్ ఏంటంటే మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు? లేదండి, నన్ను మాట్లాడనివ్వలేదండి. వాళ్ళ అత్తగారు కూడా మీరు ఏం పెట్టకుండా చేసేయండి అంటే, లేదమ్మా నాకు ఒక్క రూపాయి కూడా లేదు నా దగ్గర, నేను ఇప్పుడు చేయలేను అని అంటే, నేను చేసుకుంటానమ్మా, నేను చేసుకుంటాను, నీ కొడుకు అనుకొని ఇది చేసేయండి అనేసి నాకు ఇట్లా మాట్లాడి హాస్పిటల్ నుండి ఆడియో కాల్ మాట్లాడారా, వీడియో కాల్ వీడియో కాల్ వీడియో కాల్లో మాట్లాడారు. ఇలా దయచేసి అమ్మా నీ కొడుకు లెక్క అనుకోనేసానని వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏం ఆశ పెట్టిందో ఏమో, మేము నిలబడి చేస్తాము అని అంటే, లేదు నాతో కాదు అని అంటే అన్ని వాళ్ళే ఇది చేసిరండి. ఇంకో అబ్బాయికి మ్యారేజ్ అయిందా వాళ్ళకి? ఆయనకి అయిందా ఆల్రెడీ? ఆయనకి అయ్యింది మేడం. అయితే ఆ మ్యారేజ్ కి మాకేమన్నారంటే, ఒకవేళ మేము రాలేకపోయినా మా తోటికోడలు తను అప్పుడు సెకండ్ డెలివరీ కోసం తను ఇండియాలోనే ఉన్నారు మేడం. అంటే తను లాక్డౌన్ లో ఇక్కడికి వచ్చి స్టక్ అయిపోయారు, వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయిన ఉండే. సో మేము రాకపోయినా తోటికోడలు వస్తుంది, వాళ్ళ నాన్నగారు వస్తారు అని చెప్పేసి మా బావగారు మాట్లాడారండి. వీడియో కాల్ చేసి మాట్లాడారు. మా మామగారు పంపిస్తానంటే నేను మా తరఫున అంటే, మా హస్బెండ్ ఏమో ఉండేసి కావాలని అంటే, నాకు ఆ తర్వాత అర్థమైంది మేడం, వాళ్ళ భార్య చనిపోయి 6 నెలలు కూడా కాలేదు, ఆయన నిప్పు పట్టాడు, ఆయన ఎట్లా వస్తాడు అని చెప్పేసి ఆయన రానియకుండా మా బావగారితో గొడవ పడ్డాడంట. అది నాకు తర్వాత తెలిసిందండి. మీ మామ ఏంటి వచ్చి నా పెళ్లి చేసేది, నేను చేసుకుంటాను అని చెప్పేసి. అలా తర్వాత జరిగింది మేడం. సరే పెళ్ళయింది, ఒక 1 month 2 months 1 month బాగానే ఉన్నాం మేడం. పెళ్ళికి ఎవరెవరు వచ్చారు అది ఒక్కటి చెప్పమ్మా నాకు. మా అతని తరఫు నుంచి అయితే మీ తరపున ఎవరు వచ్చారు? మా అమ్మ నాన్న, మా అక్క వాళ్ళు మా 10 మంది వచ్చారా, 20 మంది వచ్చారా? 10-15 మంది మేడం. ఫోటోలు అవన్నీ తీసుకున్నా? తీసుకున్నాం మేడం. అతను వచ్చాడా? ఎవరైతే ఈ సంబంధం తీసుకోవడం అతను కూడా వచ్చాడు? వచ్చాడు మేడం. ఈ గ్రూప్ వాళ్ళు ఇట్లా ఒక బ్యాండ్ వాళ్ళు ఉన్నారండి, ఒక 4-5 ఉన్నారు, వాళ్ళు వచ్చారు. ఓకే. అయితే యాక్చువల్లీ ఏమైందంటే మేడం, మేలో పెళ్ళయింది, ఆగస్ట్ లో ఆ సో కాల్డ్ సొసైటీది ఫస్ట్ యానివర్సరీ ఉండే మేడం. ఆ యానివర్సరీ రోజు వాళ్ళిద్దరికి ఏం గొడవ జరిగిందో నాకు తెలియదు సార్. ఎవరికి? ఆ ఇన్ఛార్జ్ కి, మీ హస్బెండ్ కి ఏం గొడవ జరిగిందో తెలీదు. తర్వాత అంటే డిస్ట్రిబ్యూషన్స్ దాంట్లో వీళ్ళు చూసుకున్నారు మేడం, సంథింగ్ ఎక్కడో ఫైనాన్షియల్ ఇదిలో ఇద్దరికి ఎక్కడో చెడింది. అయితే తర్వాత ఈ నుండి నువ్వు ఇంకా గ్రూప్ లో ఉండాల్సిన అవసరం లేదు, నీకెందుకు అవంతా పంచాయతీలు అయిపోయింది, నీ పని ఏదో నువ్వు చూసుకున్నట్టుగా ఉండొచ్చు కదా అనేసి అని అన్నారు మేడం. ఆ అబ్బాయి కూడా అంటే అప్పుడే కొత్త కదా మేడం, ఆయన కూడా కొంచెం నెగిటివ్ గా మాట్లాడేసరికి, సరే నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ఎందుకు అనేసి ఆయన ఏంటంటే, ఆయన ఒక రకంగా ఎట్లా ఆలోచించాడంటే, నువ్వు మీ పేరెంట్స్ దగ్గర ఉండొద్దమ్మా, అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు కూడా వాళ్ళకి తెలియకూడదు, వచ్చి మా ఇంటి దగ్గర ఉండు, మేము చూసుకుంటామని అన్నట్టుగా మాట్లాడేసరికి నాకు భయం వేసింది. ఏంటి అసలు వీళ్ళందరూ గుమి కూడా ఉన్నారా లేదంటే ఏంటి అన్నది నాకు అర్థం కాక, ఇంకా నేను ఆ గ్రూప్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి నా పని నేను అన్నట్టుగా ఉన్నాను. తర్వాత యాక్చువల్గా ఎక్కడ స్టార్ట్ అయిందంటే మేడం, ఫస్ట్ ఒక 20 daysకి నా పెళ్ళికి కాకముందుకి ఇంకా మా అక్కకి పెళ్లి కాలేదు కదా మేడం, మీ అక్కకి మంచి సంబంధం చూస్తాను అని స్టార్ట్ చేశాడు మేడం. నేను అన్నాను అది వాళ్ళ విషయము, యాక్చువల్లీ తను చేసుకోని అంటుంది, వదిలేసేయి, ఇప్పుడు మన లైఫ్ గెత్తగా స్టార్ట్ చేస్తున్నాం కదా ఎందుకు అని అంటే, లేదు చూస్తానని మమ్మీ వాళ్ళని ఒప్పించాడు. ఎవరు? మీ ఆయన సంబంధం చూస్తానని ఒప్పించాడు. నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడని చెప్పి ఆ అబ్బాయిని ఇంటికి కూడా పిలిపించాడు మేడం. అప్పటి వరకు మీ లైఫ్ అయితే బానే ఉంది. ఓకే. ఆ అబ్బాయిని వాళ్ళ చుట్టాలు ఎవరు అని చెప్పి ఇంటికి కూడా పిలిపించాడండి. పిలిపించిన తర్వాత మమ్మీ నాన్న ఉండి మాట్లాడితే, మా నాన్న ఏమన్నారంటే, ఎట్లా ఈ అమ్మాయిని ఇట్లా ఉంచుతా, మా నాన్న ఏమన్నారంటే, ఆ అమ్మాయికి ఇంకెక్కువ ప్రాబ్లం ఉంది బాబు, సో ఈమెలాగా బయట ఉంచే ధైర్యం చేయలేను నేను, ఆ అమ్మాయిని అయితే నేను ఇల్లరికం పెట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు. దానికి ఆ అబ్బాయి ఒప్పుకోలేదు. అంటే అలా ఎలా అండి, నేను వీళ్ళలాగే ఇట్లా ఉంటానంటే, ఈయన అన్నాడు కావాలంటే నేను ఉంటాను అంకుల్ అన్నాడు. లేదు మేము ముందు అది నాకైతే ఏం తప్పు అనిపించలేదు మేడం. లేదు మేము ముందు నుంచి పెద్ద అమ్మాయినే అలా అనుకున్నాము, ఎందుకంటే దీన్ని కొంచెం ఉండగలదు కానీ పెద్ద అమ్మాయి అలా ఉండలేదు అని చెప్పేసి అన్నారు. అయిపోయింది మేడం. దాని నెక్స్ట్ డే ఏమో మాది వడిబియ్యం ప్రోగ్రామ్ ఉండే మేడం, వడిబియ్యం వండుతారు కదా, ఆ రోజు వెళ్ళాడండి, డ్రింక్ పొద్దున వెళ్ళిపోయాడు, వస్తున్నాను అని చెప్పి నైట్ 10కో 11కో ఎప్పుడు ఫుల్గా డ్రింక్ చేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాడు మేడం. అప్పుడు కూడా ఏం అనలేదు మేడం, సరే ఫస్ట్ టైం కదా ఏదో ఫ్రెండ్స్తో వెళ్ళి ఉంటాడని చెప్పి ఫుడ్ పెట్టాము, చేసాము. ఆ రోజు గొడవ చేశాడు మేడం, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర బాగా గొడవ చేశాడు. ఏమేమి గొడవ చేశాడు అంటే లైక్ నేను తెచ్చింది ఇది చేయలేదు, నాకేం మర్యాద ఇచ్చారు, అట్లా ఇట్లా అని చెప్పేసి గొడవ చేశాడు మేడం. అయినా సరే నెక్స్ట్ ఆ రోజు అక్కడే ఉన్నాం మేడం. నెక్స్ట్ డే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా డోర్ లోపల బెడ్రూమ్లో ఉన్నాను మేడం. ఫస్ట్ టైం కొట్టాడు మేడం, ఒక 20 daysకే కొట్టాడు. అయ్యో.
కొట్టాడు. సరే నేను ఏం వీళ్ళకి చెప్తే ఇది అవుతారని చెప్పేసి నేనేం చెప్పలేదు మేడం. తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు మధ్యాహ్నం పూట, మళ్ళీ అంతే బిహేవ్ చేశాడు మేడం. మీరు సెపరేట్ గా ఉండేవాళ్ళ మీ అమ్మ వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళా? పక్కకే మేడం, జస్ట్ ఒక 2-3 హౌసెస్ పక్కకే రెంట్కి తీసుకుని. అబ్బాయి కొడుతున్నా మీరు మీ అమ్మ వాళ్ళకి చెప్పాలా వాళ్ళు బాధపడతారని? లేదు మేడం, ఫస్ట్ అయితే తాగుడు అలవాటు ఉంది, తాగుడు అలవాటు ఉంది మేడం, రెగ్యులర్ గా తాగుతాడు. రెగ్యులర్ గా తాగుతాడండి. నాకు నెక్స్ట్ ఒక 1 వీక్ కి మళ్ళీ అట్లాగే మధ్యాహ్నం పూట బిహేవ్ చేసి కొడుతున్నాడు, ఇది చేస్తున్నాడు మేడం. నువ్వు వెళ్ళిపో, నాకు తాళి తీసి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో, నాకు నువ్వు అవసరం లేదు అని చెప్పి. ఏంటి ఇదంతా పెళ్ళైన నెల రోజులకే? నెల రోజులకే మేడం, నెల రోజులకే. తాళి తీసి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో అమ్మా అని చెప్పేసి ఇది చేస్తుంటే మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి, నువ్వు అడగలేదా ఎందుకు ఇలా అంటున్నావు, పెళ్ళై నెల రోజులే అవుతుంది, ఇష్టపడి చేసుకున్నావు కదా అని చెప్పి? నాకు నాకు మీ గురించి వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేసి చెప్తున్నారు, నేను ఎంక్వైరీ చేసి చేసుకోలేదు, అది నా తప్పు. ఏం చెప్తున్నారంట? అంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు, అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, వాళ్ళు అంటే లైక్ ఇట్లానే పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చేసి వాళ్ళు అలిమోని కోసం అలా బిహేవ్ చేస్తారు, అక్క పెళ్లి కాకుండా ఎక్కడైనా చెల్లికి పెళ్లి అవుతుందా, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు నాకు అని చెప్పేసి ఇట్లా స్టార్ట్ మీకు చేశాను. అంత ముందే మ్యారేజ్ అయిందా? లేదు మేడం. మరి అంత రాంగ్ ఎలిగేషన్ తోటి ఎవరన్నా చెప్తున్నారు అంటే ఎలా నమ్ముతున్నాడు అతను? అది మీకు అర్థం కాలేదా అబద్ధం అని? అబద్ధం అని అర్థమైంది మేడం, నేను అందుకే ప్రూవ్ చేపిస్తానని చెప్పేసి ఇది చేశాను మేడం. ఏదో వంకలు చెప్తున్నాడు. వంకలు చెప్తున్నాడు మేడం. అయిపోయింది సరే, ఒక గొడవ అయింది మేడం. ఒక 2-3 డేస్ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను మేడం. వచ్చిన తర్వాత మా అత్తగారు ఉండి సర్ది చెప్పి మాట్లాడారు, లేదమ్మా ఏదో తెలియక అయిపోయిందిలే, నువ్వు వెళ్ళు, ఇంకెందుకు అట్లా ఇట్లా అనేసానంటే, సరే నేను ఏదో తాగేసి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను, తాగేసి కోపంలో ఇది చేశానమ్మా, తప్పు అయిపోయింది అని చెప్పేసి ఇది చేసుకున్నాడు. ఇంటికి వెళ్ళాను మేడం. ఇంటికి వెళ్ళాను, కూర్చొని డిన్నర్ చేస్తున్నాను మేడం. హీ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ నీ శాలరీ ఎంత, అది ఇది అని చెప్పేసి అడుగుతున్నాను. నేను అన్నీ ఇప్పుడే ఎందుకు అబ్బా అవన్నీ, మాట్లాడుకుందాంలే మెల్లిగా అనేసి అంటే, లేదు నువ్వు చెప్తావా చెప్పవా అనేసానని లాగి పెట్టి కొడితే నేను జస్ట్ ఇట్లా గోడకెళ్ళి అతుక్కొని తాళి పెరిగింది మేడం, నాది అంతలా కొట్టాడు. నాకు ఒక 2 సెకండ్స్ నాకు అసలు ఏం బ్లర్ అయిపోయింది మేడం, నాకు ఏం కనిపించలేదు. దెబ్బ తగిలేదాకా కొడుతున్నాడు అని కూడా నీకు తెలియదు, ఏదో అరుస్తున్నాడు అనుకుంటావు కానీ. బ్లర్ అయిపోయింది మేడం, జస్ట్ అట్లా గోడ కంటుకున్నాను, చూస్తే నా తాళి పెరిగింది మేడం, అంత కొట్టాడు. కొట్టేసరికి నేను 2 minutes నేను తేరుకొని ఫోన్ ఉంటే మమ్మీకి ఫోన్ చేశాను మేడం. వెంటనే ఫోన్ చేస్తే మమ్మీ వాళ్ళు వచ్చారు మేడం. వెంటనే వచ్చేసరికి ఇంకా ఆబ్వియస్లీ మేడం 10 రోజులకి పిల్లని ఆ స్థితిలో చూసి ఏ పేరెంట్స్ కైనా కోపం వస్తుంది. మా బాబాయ్ ఉండేసి అసలు చెయ్యి కూడా వేయలేదు, జస్ట్ ఇట్లా చొక్కా పట్టుకున్నాడు మేడం, అంతే. మా బిడ్డని ఇచ్చేస్తావా నువ్వు అని చెప్పేసి అనేసరికి ఇంకా ఆ రోజు బాగానే గొడవ అయింది మేడం. ఆ రోజు నుంచి మనసులో పెట్టుకున్నాడు మేడం, పెళ్ళైన 10 రోజుల నుంచే నువ్వు మీ వాళ్ళతో నన్ను గొడవ పెట్టించా అని చెప్పి. ఈ రోజుకి అదే 4 రోజులు బాగుంటాడు మేడం, 4 రోజులు తనకు ఏదన్నా అవసరం ఉన్నంతసేపు బాగుంటాడు మేడం. తన అవసరం తీరిపోయింది అని అంటే, ఏంటమ్మా అవసరం అంటే? ఫైనాన్షియల్ గా సార్ 3 years లో నాతో 3 times లోన్స్ తీపిచ్చాడు మేడం. ఆ లోన్స్ కాకుండా అది మా పేరెంట్స్ కి తెలియకుండా ప్రతిసారి నమ్మించేది, ఇదిగో ఈ లోన్ వస్తే ఇచ్చేస్తాను, ఈ లోన్. ఫస్ట్ టైం క్యాబ్ కోసం అన్నాడు మేడం, ర్యాపిడో చేశాడండి కొద్ది రోజులు, బైక్ లో చేయలేకపోతున్నాను, నేను క్యాబ్ తీసుకుంటానంటే చేసి ఇచ్చాను మేడం. లోన్ పెట్టి ఇప్పించాను. ఎంత లోన్ పెట్టావమ్మా? 2 lakhs ఏమో తెప్పించి సెకండ్ హ్యాండ్ కారే తీసుకున్నాడు అండి. ఫస్ట్ హ్యాండ్ వద్దమ్మా. టోటల్ 3 loans లో టోటల్ అమౌంట్ ఎంత అమ్మా? 3 loans లో టోటల్ అమౌంట్ జస్ట్ లోన్స్ మట్టికే 7 lakhs అండి. అది కాకుండా నాకు మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ లో ఎక్కడ పడితే అక్కడ తీసాడు సార్. అవి హ్యాండ్ లోన్స్ ఒక 3-4 lakhs ఉన్నాయండి. ఏం చేశాడు ఈ డబ్బంతా? ఒక్క రూపాయి మేడం, 3 years నుంచి ఒక్క రూపాయి మేము తీసుకోలేదు మేడం. మీ అత్తగారు ఏం చేస్తుందమ్మా? ఆవిడ సంపాదన ఇవ్వచ్చు కదా వాళ్ళ అబ్బాయికి. తనకు తెలియకుండా, తన కొడుకుకి తెలియకుండా, నాకు అవసరం ఉన్నప్పుడు తను పంపిస్తూనే ఉంటది మేడం. పాపం ఆవిడ ఫైనాన్షియల్ సపోర్ట్. మీ మ్యారేజ్ తర్వాత మీ అత్తగారితో మీ ఇద్దరు టచ్ లో ఉన్నారమ్మా? నువ్వు రెగ్యులర్ గా మాట్లాడేదాను అత్తకు గానీ అమ్మకి గానీ, అమ్మ ఇలా లోన్ తీసుకుంటున్నాను అతను అడుగుతున్నాడని చెప్పి అత్తయ్యకి అమ్మ వాళ్ళకి బ్యాంక్ వాళ్ళు చెప్పలేదు మేడం, ఇంతవరకు కూడా ఒక్క రూపాయి మేము తీసుకోలేదు మేడం. మీ వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తారా మీ శాలరీ నుంచి? చేయనివ్వదు కంప్లీట్ మీ ఆయనకే. పెళ్ళైన దగ్గర నుంచి చేయనివ్వలే. మీ అత్తగారు లోన్ పెట్టమ్మా పర్లేదు అందా ఆవిడకి చెప్తే? అంటే తనకి తీసుకున్నాకే చెప్పాం మేడం. తనకు ఇంకేం చేస్తుంది ఆవిడ పాపం, అందుకే ఆమె సపోర్ట్ చేస్తుంది. అది కూడా 5,000 10,000 అట్లా ఇచ్చి ఆమె ఈమె ఎవ్వరు చెప్పిన మాటలు విండేస్తుంది మేడం, నమ్మేస్తుంది. ఇంకా మోగుడు కదా అని నమ్మిందమ్మా. ఇంతవరకు మీ అత్తగారు ఎంత డబ్బులు పంపించుంటారమ్మా మీకు? 1,00,000 2 లక్షలు 1 lakh దాకా పంపించారు ఓవరాల్ గా ఈ 3 years లో. 7 lakhs మీరు లోన్ పెట్టి వాళ్ళ అబ్బాయికి ఇస్తే
మీ అత్తగారు మోరల్ గా మీకు ఒక 1 lakh దాకా అప్పుడు 5,000 అప్పుడు 10,000 అని సపోర్ట్ అవసరం ఉన్నప్పుడల్లా పంపించారు మీరు అడిగినప్పుడల్లా. పంపించు. మంత్లీ ఈఎంఐ ఎంత కట్ అయ్యేదమ్మా నీకు ఆ 3 లోన్స్ కి? నాకు ఇప్పుడు 20,000 to 23,000 దాకా కట్టాలి. 55 లో 22 వెళ్ళిపోయాయి. మళ్ళీ రెంట్స్ అవన్నీ నేనే చూసుకోవాలి సార్. ఒక 6 నెలలు ఒక 2 నెలలు చేస్తాడు మేడం ఏదైనా జాబ్, నాకు నచ్చలేదు, నేను చేయలేకపోతున్నాను, కాలు నొప్పి వస్తుంది, చేయి నొప్పి వస్తుంది. ఈ మొత్తం డబ్బంతా వ్యసనాలకే వ్యసనాలకి ఏమనంటే నేను అక్కడ ఇన్వెస్ట్ చేశాను రాలేదు, షేర్స్ లో ఇన్వెస్ట్ చేశాను రాలేదు, స్టాక్ లో ఇన్వెస్ట్ చేశాను, ఇంకా నేను గట్టిగా అడిగితే నువ్వే నాకు దరిద్రం పట్టుకున్నావు, అందుకే నాకు డబ్బు ఎన్ని గుడ్డిదానా అంటాడండి, గుడ్డిదానా నీకేం కనబడుతుంది? వీళ్ళకి పిల్లలు లేరు కదమ్మా? సార్ ఇంకో విషయం మేడం, నాకు చెప్పొద్దో కూడా నాకు తెలియడం లేదు. తనకి ఎవరో ఎమ్మెల్యే కూతురుతో మాట్లాడిస్తాడండి. అంటే ఆమె ఎమ్మెల్యే కూతురో లేకపోతే ఈ అబ్బాయి నన్ను అట్లా బెదిరిస్తున్నాడో నాకు తెలియదండి. ఒక అమ్మాయితో అయితే మాట్లాడతాడు. ఏమంటది ఆవిడ? ఆమె ఏంటంటే నీవు నా భార్య అని చెప్పుకునే హక్కు నీకు లేదు. ఆవిడకుందా? ఆవిడ పెళ్లి చేసుకున్నాడా ఏంటి అంటాడు మేడం. ఎమ్మెల్యే కూతురని ఆవిడ ఇంట్రడ్యూస్ చేసుకుందా, ఇతను చెప్పాడు. అతను ఏమంటున్నాడు? అమ్మాయితో నాకు పెళ్లి అయింది, నీకు అర్హతే లేదు, నేను ఆయన భార్యను, నువ్వు భార్య కాదు అంటుంది ఆవిడ. నువ్వు భార్య కాదన్నది మేడం, నువ్వు డివోర్స్ ఇచ్చే నేను వచ్చి ఉంటాను. ఈయనే అష్టనిష్ట దరిద్రుడు, ఆయన దగ్గర ఉండడానికి ఇంకొక లెగపడుతున్నారు. ఆవిడకి పెళ్లి అయిపోయిందంట. పెళ్ళైపోయింది, ఇద్దరు ఆడపిల్ల. తెలుసమ్మా మీకు ఆవిడ? నాకు తెలియదండి. మరి పెళ్లి అయిందని ఎలా తెలుసు? వీళ్ళ బావగారు చెప్పారు. అంటే యాక్చువల్ కి పెళ్లికి ముందు ఎవరినో ఇష్టపడ్డాడంట మేడం. ఆ అమ్మాయికి ఏంటంటే చిన్నప్పుడే పెళ్లి చేసేసారంట. అంటే 16-17 years లో స్కూల్ ఏజ్ లో లవ్ ఉన్నప్పుడు పెళ్లి చేసేసారంట. అసలు నిన్నెందుకు చేసుకున్నాడు పెళ్లి? డబ్బుల గురించి, లోన్ల గురించి. ఈ డబ్బులన్నీ అటువైపు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇప్పుడు మా అత్తగారు ఏమంటారంటే, నేను ఇట్లా అంటే నేను అసలు చేయకపోదునమ్మా, నీకు తెలిసి నీ జీవితం అన్యాయం. ఆవిడ పెద్ద జగన్నాటకం గానీ అందరిలో పెద్ద ఆవిడ. ఆస్కర్ అవార్డు ఇవ్వాలి ఆవిడకి. ఆవిడ ఉన్న దేశంలో ఆస్కర్ అవార్డు ఇస్తారు లేదు తెలియదు కానీ ఆవిడకి చాలా పెద్ద అవార్డు ఇవ్వాలి. అసలు తన మెంటాలిటీ ఇప్పుడు ఏమంటున్నారు? అంటే ఇప్పుడు మొత్తం అప్పులు చేసేసాడండి. నాకు ఇంకెక్కడ లోన్స్ కూడా రాకుండా అయిపోయింది. నేను అప్పులన్నీ క్లియర్ చేస్తాను, ఊర్లో ఏదో ల్యాండ్ ఇష్యూ ఉంది మేడం ఇద్దరిది, అయితే అది క్లియర్ చేస్తాను, అయితే అమ్మేస్తాను, లేదంటే తాకట్టు పెట్టి డబ్బులు తెస్తానని చెప్పి లాస్ట్ మంత్ వెళ్ళాడు మేడం ఊరికి. అది కూడా చెప్పా పెట్టకుండా. ఆ ముందు రోజు మేము మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. బావగారు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ రోజు మా బావగారు కూడా సరేనమ్మా ఇంకేంది అయ్యింది అయిపోయింది, చూద్దాంలే ఎట్లో గట్లా ల్యాండ్ డబ్బులు వస్తే క్లియర్ చేస్తాంలే మేము అని చెప్పేసి అన్నారు. ఆ రోజు ఇద్దరు అన్నదమ్ములకి కొంచెం గొడవ అయింది మేడం. గొడవ పెనుగులాట్లో దానికి మా బావగారికి దెబ్బ తగిలింది. ఇంకా నైట్ ఈయన పారిపోయి వచ్చేసాడు అక్కడ, నన్ను కూడా అక్కడే వదిలేసి. అంటే నేనే రాలేదులేండి మేడం, ఈ అబ్బాయి ఫుల్ గా డ్రింక్ చేసి అదే మళ్ళీ ఎక్కడ కొడతాడని చెప్పి అక్కడే ఉండిపోయాను, నేను వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను. తిన ప్రాబ్లం ఏంటంటే మేడం, వాళ్ళ అమ్మతో నేను మాట్లాడినా, నాకేమో వాళ్ళ అమ్మకేమో ఫోన్ చేసి నా పిల్లానికి ఏం చెప్తున్నావు అంటాడు, నన్నేమో మా అమ్మని నువ్వేం చెడగొడుతున్నావు అంటాడు. నేను మా తోటి కోడలు మాట్లాడుకుంటాం మేడం, తనకి సిస్టర్స్ లేరు, ఒక సిస్టర్స్ లాగా ఉంటాం మేడం మేము. ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, నా ఫోన్ కూడా నాకు తర్వాత మా బావగారు ఒకసారి అన్నారు మేడం, నాన్న నీ ఫోన్ కూడా వాడు హ్యాక్ చేస్తున్నాడు, నీ వాట్సాప్ చాటింగ్స్తో సహా వాడి దగ్గర ఉన్నాయంటే నేను అన్న పర్లేదు బావగారు, నేనేం తప్పు చేయట్లేదు కదా, తనకు అంత ఉంటే చూసుకొని అండి బావగారు, నాకు లేదు నాన్న వాడు అంత ఇది చేస్తున్నాడు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. వాళ్ళందరూ మంచోళ్ళే, మీ ఆయన తప్ప అందరూ మంచి. అట్లా అంటే అత్తగారికి ఫస్ట్ లోన్ అప్పుడు చెప్పినప్పుడు, సారీ వెనక్కి వెళ్తున్నానమ్మా, ఫస్ట్ లోన్ తీసుకున్నప్పుడు చెప్పావు, సెకండ్ లోన్ తీసుకున్నప్పుడు కూడా చెప్పావు? చెప్పాను సార్. ఒక లోన్ కన్నా అమ్మ ఆపమ్మ ఆడి చేతిలో పెడితే కనుక దరిద్రం మొత్తం అంతా విచ్చలవిడి అవుతుందని ఒక్కసారి ఆవిడ ఆపలేదా? అంటే మంచిగారనే అత్తగారిని చెడ్డ చేస్తున్నాను నేను, ఆపలేదు ఆవిడ ఎప్పుడు? నీ మనసుకి ఎట్లా దోస్తే అట్లా చెయ్యి, నీ మనసుకి అంటే పెళ్ళయ్యాకే ఈయన ఇవన్నీ ఇలా చేస్తున్నాడా, ఇంతకు ముందు కూడా ఇలాగే ఉన్నాడా? అదేమన్నా కనుక్కున్నారా మీ అత్తయ్య గారిని? తర్వాత చెప్తున్నారు మేడం, ఇప్పుడు తర్వాత చెప్తున్నారు. ముందు నుంచి ఉన్నటువంటి అబ్బాయికి లోన్లు ఎలా ఇమ్మని చెప్తుందమ్మా ఆవిడ, పెద్దవిడ? ఇట్లా జల్సాలగా తిరుగుతాడు అనేసి నాకు అసలు తెలీదమ్మా. వాడు ఈయన ఏమంటాడంటే, నాకు అసలు తాగుడే అలవాట్లేదు, పెళ్లికి ముందు నేను తాగకపోయేవాడిని, ఇప్పుడు తాగుతున్నాను, నువ్వు చేసిన తర్వాత నేను అది కూడా అన్నాను మేడం. నీ వల్లే తాగుతున్నాడా ఏంటి ఆ ఎలిగేషన్ కూడా వేసాడా అన్నాడు మేడం. నేను అది కూడా అన్నాను మేడం, పోనీ నాతోనే నీకు ఇబ్బంది అవుతుంది అంటున్నావు కదా, ఏంటా ఇబ్బంది?
అంటే నీ వల్ల తాగుతున్నాను, నీ వల్ల సైకలాజికల్ గా ఇది అవుతున్నాను. ఇప్పుడు తన ఎలిగేషన్స్ ఏంటంటే మేడం, పెళ్ళైన కొత్తలో అప్పుడు గొడవైంది కదా, నీ పేరెంట్స్ వచ్చి నన్ను అట్లా చేసినందుకు నేను సైకలాజికల్ గా ఇదైపోయా, అబ్బా నా మనసులో అదే ఉండిపోయింది, నాకు నీ మీద ప్రేమ కూడా రావడం లేదు. అవసరం ఉన్నప్పుడేమో ఎంతకీ ఆ రెండో అమ్మాయి సంగతి ఏంటి? అదేమన్నా బయట పెట్టారా ఇప్పటికన్నా? ఇప్పటికి వచ్చి నాకు అసలు ఎక్కడ ఉందో ఏమీ తెలియదు మేడం. ఎంపీ